నెల్లూరు జిల్లా సంగం ఇసుక రీచ్లో అక్రమ ఇసుక తవ్వకాలపై సెబ్ పోలీసులు కన్నెర్ర చేశారు. అక్రమ తవ్వకాలను సహించేది లేదంటూ హెచ్చరించారు. అర్ధరాత్రి సమయంలో సాగుతున్న ఇసుక తవ్వకాలపై ఆకస్మిక దాడులు చేసి వాహనాలను సీజ్ చేశారు. వెబ్ సిఐ యశోధర, ఎస్ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రీచ్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక జేసీబీ టిప్పర్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మండలంలో ఎక్కడా ఎటువంటి అనుమతులు లేవని, తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సెబ్ సిఐ యశోధర హెచ్చరించారు. అక్రమ తవ్వకాలు జరిపితే తమకు సమాచారం అందించాలని స్థానికులను కోరారు. అదే నాకు అదే అర్థం కావట్లేదు అసలు. సరే అది వచ్చేసి వెళ్ళిపోమన్నా నేను వచ్చాను. అంతే సార్ ఒక్కడే. సిఐని ఇవాళ సంగం రీచ్లో అనధికారంగా ఇసుక తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమీడియట్గా లోకల్ ఎస్ఐ గారు నేను ఇద్దరు వచ్చాము. ఇక్కడ రావడంతో ఒక టిప్పర్ ఒక జేసీబీ ఉందండి. ఈ రెండింటిని సీజ్ చేసి స్టేషన్కి తరలిస్తున్నామండి. ఎక్కడైనా సరే అనధికారంగా ఇసుక తరలిస్తే మాత్రం వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోబడతాయండి. ఎటువంటి పరిస్థితుల్లో మేము అన్ని చోట్ల కూడా విజిలెన్స్ పెట్టున్నాము. అనధికారంగా ఎక్కడైనా ఇసుక తరలిస్తామని చెప్పి మక్తాపురము, వెంగారెడ్డిపాలెం, సంగం, మినగల్లు ప్రతి చోట కూడా అన్ని చోట్ల నిఘా పెట్టున్నాం విజిలెన్స్. ఎక్కడైనా సరే అనధికారంగా ఏ టైంలో అర్ధరాత్రులైనా తెల్లవారుజాములైనా ఇసుక తరలిసని మాకు సమాచారం వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయండి. ఇమీడియట్గా ఇప్పుడు జేసీబీని టిప్పర్ని సీజ్ చేసేవాడిని.